మిథున రాశి వారు ఈ వారం చాలా రోజుల తర్వాత నూతన పరిచయాలు ఏర్పరచుకుంటుంటారు. భవిష్యత్తులో అవి కొనసాగేటటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి. పనిచేసేటటువంటి కార్యాలయాల్లో మంచి మంచి సృజనాత్మకమైనటువంటి ఆలోచన విధానంలో మంచి స్పందన కూడా మీకు లభిస్తుంది. సరి అయినటువంటి సందర్భంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అలాగే మీ ఉద్యోగ రంగంలో తీసుకోబోయేటటువంటి నిర్ణయాల్లో మీ పాత్ర ఖచ్చితంగా ప్రధానంగా ఉండేటటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి. ఆర్థిక పరంగా చూస్తే ఈ వారం స్థిరత్వంగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో శక్తికి మించినటువంటి హామీలు ఇచ్చి ఇబ్బంది పడుతుంటారు. హామీలు ఇవ్వటమే కాకుండా మీ ద్వారా ఇతరులకు అప్పులు ఇప్పించేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతుంటాయి. అటువంటి సందర్భంలో కొంత జాగ్రత్తగా ఉండటం, అనవసరమైనటువంటి ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయటం మంచిది. ఈ వారం వ్యాపార రంగంలో కనుక చూస్తే ఆధునిక పరమైనటువంటి సాంకేతిక పరమైనటువంటి పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంటారు. తద్వారా మీ వ్యాపార రంగాల ద్వారా ఉత్పత్తి అయ్యేటటువంటి పలు రకాల వస్తువులను కూడా అమ్మకాలు కొనుగోలు చేసి మంచి లాభాలను కూడా పొందుతూ ఉంటారు. అలాగే సోదరులతో పలు రకాల కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే సోదరులతో పలు రకాల కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల గురించి చర్చలు చేస్తుంటారు. మిత్రుల యొక్క సహాయ సహకారాలతో ఎప్పటి నుండో ఆగిపోయినటువంటి పలు రకాల పనులను తిరిగి ప్రారంభించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాలు సాధించుకునేందుకు ఈ వారం ఏకాగ్రతతో కూడినటువంటి ఎక్కువ సమయాన్ని కేటాయించుకుంటూ ఉండాలి. వివిధ రూపాల్లో శారీరక సంబంధమైనటువంటి అనారోగ్యాలు, కండరాల నొప్పులు కొంత ఒత్తిడికి గురి చేస్తుంటాయి. ఇటువంటి అంశాల్లో ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. తగినటువంటి విశ్రాంతిని కూడా తీసుకుంటూ ఉండాలి. కుటుంబ సభ్యులతో కలిసి చిన్న విహారయాత్రలు చేసేందుకు రూపకల్పనను చేసుకుంటూ ఉంటారు. ప్రణాళికలను పూర్తి చేసుకుని ఆనందంగా హాయిగా కుటుంబ సభ్యులతో గడిపేటటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో ఈ మిథున రాశి వారు మహాసరస్వతి అమ్మవారిని ధ్యానం చేసుకోవటం, పూజించడం అనేది చాలా మంచిది. వీలైతే కనుక బుధవారం నాడు తెలుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలను సేకరించి మహాసరస్వతి అమ్మవారిని అర్చించే ప్రయత్నం చేయండి. అలాగే అమ్మవారి యొక్క పుస్తక పూజ విశేషమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తుంది.